హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అలా 10th క్లాస్ పిల్లల కోసం 2023-24 సంవత్సరానికి హిందీ సబ్జెక్టులో ఇప్పటి వరకు మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ ద్వారా ఫస్ట్ లెసన్ నుంచి 5th లెసన్ వరకు బరస్తే బాదల్, ఈద్గాహ్, హమ్ భారత్వాసి, కణకణక అధికారి, లోకగీత్, ఈ 5 లెసన్స్ టీచింగ్ వీడియోస్ మీకోసం పెట్టడం జరిగింది. అలాగే ఆల్ లెసన్స్ నోట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లైన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం ఇవ్వడం జరిగింది. లెసన్ టీచింగ్ ఈరోజు మీకోసం లెసన్ 6 అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ, ఈ లెసన్ని కూడా మీకోసం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మొదటగా మనం మాట్లాడుకుందాం అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ. రాష్ట్ర అంటే కంట్రీ, రాష్ట్ర అంటే కంట్రీ, రాజ్య అంటే స్టేట్. రాష్ట్ర అంటే కంట్రీ, రాజ్య అంటే స్టేట్ అన్నమాట. మరి అంతర్రాష్ట్రీయ అంటే మన ప్రపంచవ్యాప్తమైన దేశాలలో హిందీ భాషకున్న ఆ స్థానం ఏమిటి, ఆ గొప్పతనం ఏమిటి అని తెలియజేయడమే ఈ పాఠం అన్నమాట. ఈ पाठ का उद्देश्य है अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. హిందీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. అలాగే ఈ పాఠం లెటర్ రైటింగ్, పత్ర లేఖన్కి విధామే ఏ పాఠ है. మరి పత్రలేఖన్ ఈ పాఠం పర్సనల్ లెటర్, నిజీ పత్రకి పద్ధతిమే ఏ పాఠ है. నిజీ పత్ర అంటే పర్సనల్ లెటర్ అన్నమాట. మరి ఇక డైరెక్ట్గా లెసన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నాన్న, విషయ ప్రవేశ్. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में హిందీ కరోడో లోగోంకి జీవిక బన్ చుకీ హై అని విషయ ప్రవేశంలో ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే ఏమంటున్నాడు, హిందీ ఏక్ ఐసీ భాష హై జో భారతీయోంకి సాసో మే బసి హై అన్నాడు. హిందీ అనేది ఎలాంటి లాంగ్వేజ్గా మారిపోయిందిరా అంటే భారతీయుల ఊపిరి అని కూడా ఒక మాటలో మనం చెప్పచ్చు. భారతీయోంకి సాసోమే, భారతీయుల ఊపిరిలో అది దాగి ఉంది. సంస్కృతి, సభ్యత, గరిమ. హిందీ గ్రేట్నెస్ ఇంకోటి ఏంటంటే హిందీ ద్వారా మన భారతదేశం యొక్క సంస్కృతి కానీ, సభ్యత అంటే ఆచార సంప్రదాయాలు, మన భారతదేశంలో అన్ని మతాల, కులాల, జాతుల, జనాల ఆచార సంప్రదాయాల గురించి కానీ, గరిమ మన దేశం యొక్క గరిమ అంటే గొప్పతనం గురించి హిందీలో క్లుప్తంగా వివరించబడి ఉంది అని చెప్తున్నాడు. అలాగే గాంధీ గారు తన జీవితాన్ని స్వాతంత్రం కోసం అంకితం చేశారన్న సంగతి మనందరికీ తెలుసు. అప్నా జీవన్ స్వతంత్రతాకే సాత్ సాత్, దానితో పాటుగా హిందీకి సేవామే సమర్పిత్ కర్ దియా తా. హిందీ సేవ కోసం కూడా జనాలు, భారతదేశం అంతా జనాలందరూ హిందీ నేర్చుకోవాలని తన జీవితాన్ని దానికోసం కూడా అంకితం చేశారన్న విషయం మనం తెలుసుకుంటున్నాం. గాంధీ గారు చెన్నైలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని పెట్టి జనాలకి హిందీ నేర్పించిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు హిందీ కేవలం భారతదేశం మాత్రమే పరిమితమయ్యి లేదు, ఇది ప్రపంచవ్యాప్తమైన ఒక భాషగా అంత ఎత్తు స్థాయికి ఎదగడం జరిగింది. ఎన్నో రంగాలలో కోట్లాది మందికి ఎంప్లాయ్మెంట్ను కూడా ఈ హిందీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక డైరెక్ట్గా లెసన్లోకి వెళితే నా లెసన్ పర్సనల్ లెటర్ అని చెప్పి ఇందాకే చెప్పడం జరిగింది. ఇక్కడ यहाँ देखिए
బషీర్ అహ్మద్, శ్రీ ఎస్ అభినవ కుమార్, వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు అనమాట. బషీర్ అహ్మద్, శ్రీ ఎస్ అభినవ్ కుమార్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. పర్సనల్ లెటర్ అంటేనే ఏంటి? రక్త సంబంధీకులకి, బంధువులకి, మిత్రులకి రాసే లెటర్స్ని పర్సనల్ లెటర్స్ అని అంటారు. నిజపత్. బషీర్ అహ్మద్, శ్రీ ఎస్ అభినవ్ కుమార్కి సెప్టెంబర్ 8వ తేదీ 2014 ఈ లెటర్ రాయడం జరిగింది. బషీర్ అహ్మద్ హైదరాబాదులో ఉంటున్నాడు, అభినవ్ కుమార్ మహబూబ్ నగర్లో ఉంటున్నాడు. ఇద్దరూ కూడా 10వ కక్ష 10th క్లాసే చదువుతూ ఉన్నారు. ఇకపోతే అభినవ్ కుమార్ ఏపీ మోడల్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు. మరి బషీర్ అహ్మద్ ఏమని లెటర్ రాస్తున్నాడో చూద్దాం. प्रिय मित्र, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. మరి బషీర్ అహ్మద్ లెటర్ రాస్తున్నాడు అంటే దానికంటే ముందు అభినవ్ కుమార్ లెటర్ రాసుంటాడు, ఏదో ప్రశ్న అడిగి ఉంటాడు. అసలు హిందీ అంటే ఏందయ్యా, హిందీ అంత గొప్పదా, హిందీ గొప్పతనం ఏమిటి, హిందీ ఎందుకు నేర్చుకోవాలి అని ఏదో లెటర్ రాసుంటాడు. దానికి సమాధానంగా మన బషీర్ అహ్మద్ ఈరోజు లెటర్ రాయడం జరుగుతూ ఉంది. అందుకే అంటున్నాడు, నువ్వు నీ కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగానే ఉంటావు, ఇది నాకు తెలిసి నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు హిందీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నావు అని రాయడం జరిగింది. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. तुमने जानना चाहा, నువ్వు తెలుసుకోవాలని అనుకున్నావు. ఏమనంటే హిందీ భాష కా అపనే జీవన్ మే క్యా మహత్వ హై. హిందీ నేర్చుకుంటే మన జీవితంలో మన ఎదుగుదలకి ఏవైనా అది పనికొస్తుందా అని నువ్వు లెటర్లో ఆ మాటను కూడా రాశావు. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. जिज्ञासा का अर्थ क्या है అంటే ఏంటి? జిజ్ఞాస అంటే జాన్నేకి ఇచ్చా, తెలుసుకోవాలనే కోరిక. నీకు దీని గురించి తెలుసుకోవాలి అనే కోరిక నీలో కలిగింది, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది అని బషీర్ అహ్మద్ అభినవ్ కుమార్కి లెటర్లో తెలియజేస్తున్నాడు. సరే, ఇక విషయంలోకి వెళ్తే, भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. भारतीय स्वतंत्रता संग्राम में చూడండి, స్వతంత్రతా సంగ్రామ్, భారతీయ స్వతంత్రతా సంగ్రామ్ అంటే ఇది స్వాతంత్ర ఉద్యమం. భారతదేశం ఆ బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళ బానిసత్వంలో ఎన్నో బాధలు పడుతూ ఎన్నో సంవత్సరాలుగా మనమంతా బాధపడుతూ ఉన్నాం. మరి మనకి స్వాతంత్రం కావాలి అంటే మనందరం యూనిటీగా ఉండాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే జనాలందరూ కూడా వాళ్ళ రాష్ట్రము ఆ ప్రాంతం భాషలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందరూ అన్ని భాషలు నేర్చుకోలేరు. మరి అందరూ కలిసి ఉండాలి అంటే ముందు ఒకరి మనసులో విషయాల్ని ఇంకొకరు అర్థం చేసుకోగలగాలి. ఒకరు మాట్లాడితే ఇంకొకరికి అర్థం అవ్వాలి. వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. ఇంకా యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఐకమత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి సమయంలో యహ్ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. ఇంకా గాంధీ గారి పిలుపు మేరకు అందరూ కూడా హిందీ నేర్చుకున్నారు. ఒకరి మాటలు ఇంకొకరు అర్థం చేసుకోగలిగారు. ఒక్కటి అయ్యారు అందరూ కూడా. ఇక బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి మన దేశాన్ని వదిలి పారిపోవడం జరిగింది. ఆ విధంగా స్వాతంత్రం మనకు రావడం జరిగింది. అంటే మనకి స్వాతంత్రాన్ని ఇప్పించడంలో హిందీ యొక్క పాత్ర ఉంది అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. आज हमें एक से अधिक భాషాయే సీఖనా జరూరీ హై. అయితే ఈ రోజుల్లో మనం ఒక్క భాష నేర్చుకుంటే సరిపోదు, మాతృభాష ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు. ఏక్ సే అధిక్ భాషాయే సీఖనా జరూరీ హై.
ఒక 2-3 లాంగ్వేజెస్ ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఉండాలి. మనమందరం ఎక్కడైతే ఉంటున్నామో ఆంధ్రాలో ఉండేవాడికి తెలుగు వచ్చుంటుంది, తమిళనాడులో ఉండేవాళ్ళకి తమిళ్ వచ్చుంటుంది, కేరళలో ఉండేవాళ్ళకి మలయాళం అయితే వచ్చుంటుంది. అయితే ఎప్పుడైనా అవసరమై మనం బయటికి వెళ్తే, బయట ఉద్యోగం చేయాల్సి వస్తే, బయట ఏదైనా తీర్థయాత్రలు చేయాల్సి వస్తే మన భాష సరిపోతుందా? సరిపో. అక్కడ భాష మనకు వచ్చి ఉండాలి. అలా ఎక్కడికి పోతే అక్కడ ఆ భాషను మనం ఎలా నేర్చుకోగలం? కాబట్టి ఒక 2-3 భాషలు తప్పకుండా మనం నేర్చుకోవాలి. అలా 2-3 భాషలు నేర్చుకోవాలి అనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు తప్పకుండా జరూర్ సీఖనా చాహియే హిందీ ఔర్ అంగ్రేజీ. హిందీని, ఇంగ్లీష్ని తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకు హిందీ, ఇంగ్లీషే నేర్చుకోవాలి అంటే హిందీ హర్ ఏక్ వ్యక్తి జాన్తా హై. हिंदी से जीवन मिलता है, अंग्रेजी से मान सम्मान मिलता है అని అంటారు. హిందీ వల్ల మనం జీవించగలం, ఇంగ్లీష్ వల్ల గౌరవ మర్యాదల్ని పొందగలం. అందువల్ల తప్పకుండా ముందు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. తర్వాత వీలైతే నీ ఇష్టం ఇంకెన్నైనా నేర్చుకోవచ్చు. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. అయితే స్వాతంత్రం అయితే ప్రజెంట్ వచ్చేసింది. మరి హిందీ నేర్చుకుంటే సారే భారత్కి పెహచాన్ అచ్చీ తరహ కర్ సక్తే హై. ఒక హిందీ భాష నేర్చుకోవడం వల్ల సారే భారత్కి, భారతదేశం అంతా కూడా ఎక్కడెక్కడ ఏ గుళ్ళు, ఏ గోపురాలు, ఏ స్థలాలు, ఏ టూరిజం ప్లేసెస్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వాటి ద్వారా ఆనందాన్ని కూడా మనం పొందొచ్చు, వచ్చి పెహచాన్ కర్ సక్తే హై. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ అందరం యూనిటీగా ఉంటేనే శత్రువులు మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉంటారు. భారత్కి అలగ్ అలగ్ ప్రాంతంకో అలగ్ అలగ్ భాషాయే బోలీ జాతీ హై. వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే భాషలు జనరల్గా చెప్పబడుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కలిపి, ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కలిసి మెలిసి ఉంటూ ఐఆమ్ ఇండియన్ అని చెప్పుకునే విధంగా ఉండాలి అంటే మళ్ళీ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ఒక భాష మళ్ళీ తప్పనిసరి అయిన అర్థమైంది. అలాంటి భాష ఏదయ్యా అంటే అది హిందీ అని మళ్ళీ తెలుసుకున్నారు. जो सारे భారతీయోं को ఏకతా కే సూత్ర మే బాంధతి హై. అదైతేనే భారతీయులందరినీ కూడా ఒక్క తాటి మీద ఉంచగలరు. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. హిందీ अपने शाब्दिक अर्थ से అంటే ఏంది? హిందీ అనేది హిందుస్థానీ అనే మాటని ఇస్తుంది. హిందుస్థానీ అంటే భారతీయుడు, హిందుస్థాన్ అంటే భారతదేశం, హిందీ అంటే మన జాతీయ భాష. చూసారా ఎన్ని లింకులు ఉన్నాయో ఒకదానికి ఒకటి. కాబట్టి దాంట్లోనే నేను భారతీయుడిని, ఐఆమ్ ఇండియన్ అనే దాంట్లోనే కనిపిస్తుంది. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया. కాబట్టి మన దేశం, మన భారతదేశ రాజ్యాంగం, సంవిధాన్ అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం మన ప్రజెంట్ని, మన ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 14, 1949 సంవత్సరాన మన హిందీ భాషని రాజభాషగా, ప్రభుత్వ భాషగా దాన్ని ప్రకటించడం జరిగింది. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి సెప్టెంబర్ 14వ తేదీన మనం హిందీ డేగా జరుపుకోబోతున్నాం అన్నమాట. అయితే आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. हिंदी की मांग बढ़ती है అంటే మాంగ్ బడన అంటే ఏంది? డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ ఇప్పుడు ఇన్ని దేశాలు చెప్పాను చూసారా, బంగ్లాదేశ్ దగ్గర నుంచి ఆస్ట్రేలియా దాకా ఎన్నో దేశాల పేర్లు చెప్పాను. ఇంకా ఎన్నో కూడా ఈ విధంగా ఇన్ని దేశాలలో హిందీ డిమాండ్ పెరుగుతూ ఉంది.
హిందీకి డిమాండ్. హిందీ మేము నేర్చుకుంటాం, మాకు నేర్పించండి, ఎవరినైనా పంపించండి మాకు హిందీ నేర్పడానికి అని ఆ దేశాల ప్రజలు అడుగుతున్నారు. అంత హిందీ డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎలా పెరుగుతూ ఉంది అంటే, विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं जिसमें वहाँ के साहित्यकारों का भी योगदान है. ఎందుకురా అంటే విదేశాలలో హిందీ రచనలు రాస్తున్నారు, హిందీ కవితలు రాస్తున్నారు. ఎవరు రాస్తారు అక్కడికి వెళ్ళి? ఎవరైతే ఇక్కడి నుంచి కొంతమంది డబ్బు సంపాదించడానికి వెళ్ళి ఉండొచ్చు ఇండియా నుంచి, కొంతమంది పేరు సంపాదించడానికి, ఇంకొంతమంది ఇంకేదో జోబీ హో, ఏది ఏమైనా కానీ ఇండియా నుంచి ఇతర దేశాలకి ఇండియన్స్ వెళ్తారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి రైటర్స్, పోయెట్ వీళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇండియా భారతీయుడుగానే ఉంటాడు కానీ వేరే దేశస్థుడిగా మారిపోడు కదా. అక్కడికి వెళ్ళినా కూడా ఈ రచయితలు, కవులు మాత్రం వాళ్ళ చేయి ఖాళీగా ఉండదు. వాళ్ళు అలాంటివి రాస్తూనే ఉంటారు, 10 మందికి వినిపిస్తూనే ఉంటారు. కేవలం అర్థం తెలియకపోయినా వినినంత మాత్రానే ఇదేదో చాలా బాగుంది అని అనిపించింది విదేశీయులకి. ఇక అర్థం తెలిస్తే ఇంకెంత బాగుంటుందో అని అనిపించి వాళ్ళు కూడా ఏ हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. అందువల్ల మన వాళ్ళతో మాట్లాడడానికి ఆపసీ వ్యవహార్ కర్నే కే లియే, మన వాళ్ళు రాసిన రచనలు, కవితల అర్థం తెలుసుకోవడానికి, మన వాళ్ళతో మాట్లాడడానికి, మన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुट गई. ఇక ఏం చేస్తుంది మన భారతదేశ ప్రభుత్వం? మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది, మీ నేషనల్ లాంగ్వేజ్ని మా దేశంలో కూడా మా వాళ్ళకి కూడా నేర్పించండి అని జనాలు అడుగుతూ ఉంటే అది ఎంత ఆనందకరమైన విషయం. అందుకోసమే ఇక దీనికి సంబంధించి వాళ్ళకి నేర్పించడానికి, వాళ్ళ కోసం టీచర్స్ని పంపించడానికి రంగం సిద్ధమైంది. जिसमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. దానికోసం మన భారతదేశ కేంద్ర హిందీ డిపార్ట్మెంట్ చాలామంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి హిందీ నేర్పించి విదేశాలకు పంపించండి. ఇంచుమించు ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 150 కన్నా ఎక్కువ యూనివర్సిటీలు హిందీకి సంబంధించినవి విదేశాలలో ఉన్నాయి. విదేశాల్లో ఉండి విదేశీయులకి రకరకాల విషయాలలో హిందీ నేర్పిస్తూ ఉన్నాయి. बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ఇక చూస్తే బ్యాంక్ రంగంలో అయితేనేమి, సినిమా రంగంలోనైతేనేమి, మీడియా రంగంలోనైతేనేమి, ఏ రంగంలో చూసినా ఏ క్షేత్రంలో చూసినా హిందీ యొక్క ఉపయోగం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా హిందీ. ఈరోజు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో హిందీ ఫస్ట్ ఉంది. చాలా వెబ్సైట్లు हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए वेबसाइट सेवा में तत्पर हैं. कई वेबसाइट ఇక హిందీ నేర్చుకున్నాను, హిందీ నాకు వచ్చు అనే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ బాగుండడం కోసం ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్ కొట్టగానే ఎవరెవరికి ఎక్కడ ఏ జాబ్, ఎంత శాలరీ, ఏంది, వాళ్ళ లైఫ్ సెట్ అయ్యేదానికి ఎన్నో ఉన్నాయట. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. కాబట్టి ఇదంతా మనకి ఎంతో
గర్వించదగ్గ విషయం. ప్రపంచమంతా కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం జరిగింది. ఒక భాషగా సాధారణమైన భాషగా ఉండి, ఒక ప్రభుత్వ భాషగా మారి, ఒక జాతీయ భాషగా ఎదిగి, ఒక ప్రపంచ భాషగా చూడండి. సారే విశ్వమే, ప్రపంచమంతా కూడా జనవరి 10వ తేదీన అంతర్రాష్ట్రీయ హిందీ దివస్ అంటే విశ్వ హిందీ దివస్ అని చెప్పి ఆ రోజు జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జనవరి 10th. ఇక్కడికి హిందీ గురించి మన బషీర్ అహ్మద్ అభినవ్ కుమార్కి ఏం చెప్పాలనుకున్నాడో ఇక్కడికి అయిపోయింది నాన్న. लास्ट पैराग्राफ। हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी। అభినవ్ కుమార్, నువ్వు సెకండ్ లాంగ్వేజ్గా ఏం తీసుకోమంటావు అని నన్ను అడిగావు కదా, హిందీ తీసుకోవడం మంచిదా అని నన్ను సలహా అడిగావు కదా. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है। మనందరికీ ఇప్పుడు తెలిసింది కదా, నీకు తెలిసింది కదా, ఈ లెటర్ ద్వారా మనం దేశంగా వ్యాప్తమైనా కానీ ప్రపంచవ్యాప్తమైనా కానీ హిందీ యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థమైంది కదా, దాని గొప్ప స్థానం ఏంటో నీకు అర్థమైంది కదా. हम इससे अपने उज्ज्वल भविष्य का निर्माण कर सकते हैं। మనం హిందీ నేర్చుకుంటే ఉజ్వల అంటే ప్రకాశవంతమైన భవిష్యత్తు మనకి దీని ద్వారా లభిస్తుంది. ఇసిలియే అందువల్ల ఆగేకి పढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है। కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకోవాలన్నా కానీ, అంటే హిందీకి సంబంధించిన ప్రాంతాల్లో ఫస్ట్ లాంగ్వేజ్ అంటారు, తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ లాంగ్వేజ్ అంటారు. నువ్వు ఈ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకోవాలన్నా కానీ సెకండ్ లాంగ్వేజ్ అయినా కానీ హిందీ భాషను తీసుకుంటే అది నీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे। ఇక అభినవ్ కుమార్, నాకైతే పూర్తి నమ్మకం ఏర్పడిపోయింది. ఇక నువ్వు హిందీ గురించి దాని గొప్పతనం గురించి తెలుసుకున్నావు కాబట్టి తప్పకుండా హిందీ బాగా నేర్చుకొని హిందీకి సంబంధించి కార్యక్రమాలు చేసి హిందీ పేరుని కాపాడుతావని, घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना। ఇంట్లో మీ పెద్దవాళ్ళందరికీ నా తరపున నమస్కారాలు చెప్పు, నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఈ విధంగా అంటాడు. ఈ విధంగా పర్సనల్ లెటర్స్ చెప్పడం జరుగుతుంది నాన్న. ఇది లెసన్ 6. ఇక మళ్ళీ త్వరలో మీకోసం లెసన్ 7తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ PDNS హిందీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.